హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం చేపలు చేసుకున్నాం. రండి, కేజీన్నర చేపలు తీసుకున్నాము. చేసే విధానం చూపిస్తాము. కొద్దిగా కారం వేసి నానబెట్టుకుందాము. మళ్ళీ దాంట్లో తాలింపు వేసేటప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీనికి ఉప్పు కారం పట్టుకుంటుంది అనమాట. ఒక 2 చెంచాలు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. అట్లా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుందాము. మనం చేసేటప్పటికి కొద్దిగా ఉప్పు కారం దీనికి బాగా పట్టుకుంటుంది అనమాట. ఇట్లా కొద్దిగా ఉప్పు కారం నానబెట్టుకుంటాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు మనము చేపల్లోకి మసాలా దినుసులు చెప్తాం. కొబ్బరి, గసగసాలు, ఎల్లిపాయలు వేసుకున్నాము మిక్సీకి. ఇవి మెంతాకు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తాం. ఈ ఉల్లిగడ్డలు పొయ్యి మీద కాల్చి పెట్టుకునేటివి, టమాటాలు 2 కాల్చి పెట్టినాము, పచ్చిమిర్చి కాల్చినవి. ఇవన్నీ మనం మిక్స్ చేసేస్తాం. అన్నీ చేసే విధానం చూపిస్తాను. ఫస్ట్ మనం కొబ్బరి, గసగసాలు మిక్సీకి వేసుకుందాం. ఈ కొబ్బరి, గసగసాలు మిక్సీ కాడిచ్చిన తర్వాత మిగతా మిక్సీకి పెడదాం. అదే మిక్సీకి అప్పుడు కొబ్బరి, గసగసాలు వేసినాం కదా, ఇప్పుడు మనము ఎల్లిపాయ వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మిక్సీకి వేసేద్దాం. కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ మిక్సీకి ఆడిద్దాం. మనం ఎల్లిపాయలు అన్నీ వేసి పడదాం దీంట్లోకి, కొత్తిమీర, కరివేపాకులకి. మనం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె తగినంత నూనె వేసుకోవాలి. కొంచెం చేపలకి ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనము ఎంత వేసుకున్నాం చూడండి. ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల్లోకి అనమాట. మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దీంట్లోకి 1 చెంచాడు. ఉల్లిగడ్డ ముద్ద వేసుకున్నాం కదా, మిక్సీ పట్టించినది. ఇది కొంచెం ఎర్రగా కావాలన్నమాట. ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని ఎప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగైంది, మనం అల్లం, ఇది కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, మెంతాకు ఇది వేసుకోవాలి మనం అన్నమాట. దీంట్లోకి వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా మగ్గనిచ్చి టమాటా పేస్ట్ వేసుకోవాలి మనం. దీంట్లోకి టమాటా పేస్ట్ మిక్సీ పట్టినాం కదా, ఇది కూడా వేసుకోవాలి దీంట్లోకి. టమాటా కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కొబ్బరి, చింతపండు రసం వేసుకున్నాం మనం దీంట్లోకి. ఇది మగ్గిపోయింది కదా, దీంట్లోకి ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకున్నాం. మనం కారం పొడి వేసుకున్నాం దీంట్లోకి. 4 చెంచాలు వేసుకున్నాం. 4 చెంచాలు కారం, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ 2 చెంచాలు వేసినాం అనమాట. దీంట్లోకి 4. కొంచెం కారం ఎక్కువ పట్టుకుంటుంది అనమాట దీంట్లోకి, చేపల కూరలోకి. 1 చెంచాడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో కొద్దిగా వేసినాం కదా, దీంట్లో మనం చూసుకొని వేసుకున్నాము. మనం బాగా ఇది కొంచెం మధ్యలోచ్చి మనం చింతపండు రసం నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకున్నాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత నిమ్మకాయ అంతా నానబెట్టుకొని పిసికి పెట్టుకున్నాను చూడండి. ఇది బాగా మగ్గిన తర్వాత, బాగా దగ్గర అయిన తర్వాత చేపలు వేసుకుందాం. 1 చెంచాడు జీలకర్ర పొడి వేసుకోవాలి దీంట్లోకి. చిక్కడంతా మిరియాల పొడి వేసుకుందాం. అప్పుడు అల్లం వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. ఫస్ట్ వేసినాం అనుకో గిన్నె కూడికి అడుగు వస్తుంది అనమాట, మాడిపోతుంది. ఇప్పుడు వేసుకుందాం దీంట్లోకి అల్లం పేస్టు. 1 చెంచాడు అల్లం పేస్టు. కొబ్బరి, గసగసాల, ఎల్లిపాయ వేసేద్దాం దీంట్లో. ఇది కొంచెం మగ్గించుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం దీంట్లోకి. అంటే ఇంకేటివి అన్నమాట ఇవన్నీ. ఇది ధనియాల పొడి, ఇది కొద్దిగా మగ్గనిచ్చి చేపలు వేసుకుందాం దీంట్లోకి. మనం ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు చేపలు మనం ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదా, ఈ చేపలు దీంట్లోకి వేసేసుకుందాం. అన్నీ చేపలు వేసుకున్నాం కదా, అన్నింటిలో మనం కలిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి బాగా కలిసి బాగా అది మనం చేసి పెట్టినాం కదా మసాలాలు, దీన్ని కలిపేంత వరకు ఇప్పుడే కలుపుకోవాలన్నమాట. తర్వాత కలపడానికి రాదు, నలుగుతాయి చేప అనమాట. ఏది చేసినా ఇప్పుడే చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం అవన్నీ మసాలా వేసి కలిపి పెట్టినాం కదా, 1 గిన్నెడు నీళ్ళు వేసుకోవాలి. చిన్న గిన్నె తగినన్ని నీళ్ళు. 1.5 గ్లాసు
నీళ్ళు వేసినాను. దీనికి చారు అంటే బాగుంటుంది అనమాట. మనం దీంట్లో లైట్ కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోరాదు. మనం నిదానంగా కలుపుకోవాలి. దీన్ని ఎక్కువ కలుపుకున్నామంటే కిచ్చి కిచ్చి అయిపోతే ముళ్ళు అనేది తిరిగిపోతాయి, భయం వేస్తుంది. ఇలా కలుపంటే ఇట్లా ఊపుకోవాలి. చేపలకి అంత కలసాలంటే ఇట్లా మనం నానా ఇట్లా బాగా కలిపి పెట్టేసి ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించుకోకూడదు. దీనిలోనే ఒక గంట పెట్టినామనుకో చిత్త అయిపోయి ముళ్ళు అన్నీ దీంట్లోకే పోతాయి. ఒక 5 నిమిషాలు మనకి బాగా ఉడకబెట్టుకోవాలి దీనిని. ఫస్ట్ సారి ఒకటి కొంచెం మంట పెద్దగా పెట్టుకోవాలి, తర్వాత చిన్న మంట పైన దీన్ని ఉడికించుకోవాలి. ఏదైనా కానీ మనకి ఉప్పు తక్కువ వస్తే కొద్దిగా మధ్యన అట్లా వేసుకోవచ్చు చూడండి. ఎక్కువ వేసుకున్నామంటే తలకాయ నొప్పి ఉప్పు. ఇది ఇట్లా ఫస్ట్ పెద్ద మంట పైన ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ తర్వాత చిన్న మంట మీద 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి బాగా పల్ల 4 పచ్చాలు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు చేపలు బాగా ఉడికినాయి కదా, 10 నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లో ఒక ఉడికించి ఇంకా బంద్ చేసేద్దాం. ఇంకా అయిపోయింది, లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పైన ఉడికిన తర్వాత లైట్గా నూనె తేలుతుంది, అప్పుడు చేప ఉడికినట్లు అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చేప రెడీ అయిపోయింది అనమాట. కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చేపలు చేసే విధానం అయిపోయింది. మీకు నచ్చినట్లయితే చేపల కూర ఒక లైక్ వేసుకొని ఛానల్ ఫాలో కాండి అబ్బా. గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది.